ఉత్తరాంధ్ర పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కేజీహెచ్లో రోగులకు అన్ని పేదలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి ఆసుపత్రిలో పర్యటిస్తున్న మంత్రి ఆసుపత్రిలోని అన్ని విభాగాల సౌకర్యాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన వార్డుల్లో గల రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మంత్రి ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేజీహెచ్లో క్యాజువాలిటీ అభివృద్ధికి ₹1 కోటి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా వైద్యులు సిబ్బంది పనిచేయాలన్నారు. కేజీహెచ్ ను మంత్రి సందర్శించినప్పుడు ఆయనతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీడియా ద్వారా కూడా గత కొద్ది నెలల నుంచి ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్న వాటిని కూడా నేను గ్రహించడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకొస్తున్నటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమీక్షలో మనం ఏం చేయాలి ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నాం. దీంతోపాటు కొత్తగా ఒక క్యాజువాలిటీ బ్లాక్ కోసం కూడా మనం ప్రపోజల్ సిఎస్ఆర్ కింద పెట్టున్నారు. ఇదే విధంగా ఇంకొకసారి బీజీహెచ్లో కూడా చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మీకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు. మీరు రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షలతో ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్, ఎన్టీఆర్ వైద్యసేవ నుంచి ₹25 లక్షల వైద్య సేవకి ఈ విధంగా చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం. సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి. అంటే వారసత్వ సంపద ఈరోజు మీరు చెప్పే సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈ రోజు వచ్చింది కాదు. గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదాన్ని చర్యలు తీసుకుంటున్నాం. సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం.